ఇప్పుడు మనము తెలంగాణ ఉద్యమంలోని నక్సలైట్ యూనిట్ 2 నక్సలైట్ ఉద్యమ ఆవిర్భావాన్ని గురించి చర్చించబోతున్నాము. నక్సలైట్ ఉద్యమం అంటే ఏంటిది? దీనికి భూమిక ఏంటిది? ఇది ఏ సిద్ధాంతంతో ప్రభావితమైంది? మరి నక్సలైట్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చింది? దీనికి ప్రారంభించినటువంటి మొదటి నాయకుడు ఎవరు? ఏ సమస్య పైన ఈ నక్సలైట్ ఉద్యమం అనేది భారతదేశంలో వ్యాపించింది? ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ ప్రారంభమైంది? దాని తర్వాత దీని ప్రస్థానం ఎక్కడెక్కడ వరకు విస్తరించింది? దాని తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో వచ్చింది? దానికి ప్రభుత్వం ప్రతిస్పందించినటువంటి తీరు ఏంటిది? అది ఎలాగా ప్రజల్లో వ్యాపించింది? ముఖ్యంగా ఏ వర్గాల్లో వ్యాపించింది? మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వచ్చింది? ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దీనికి కావలసినటువంటి పరిస్థితులు ఎలా ఆ కాలంలో ఏర్పడి ఉన్నాయి? ఆ పరిస్థితులకు ఈ నక్సలైట్ ఉద్యమము ఎలా తనకు అనుకూలంగా మలుచుకుంది? దీంట్లో ఏ సంస్థలు ఏర్పడ్డాయి? ఏ నాయకులు ఈ నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించారు? దీని యొక్క పర్యవసనాలు ఏమిటి? ఈ విషయాలు అన్నీ మనము ఈ పాఠంలో నక్సలైట్ ఉద్యమ ఆవిర్భావంలో కూలంకషంగా విశ్లేషణాత్మకంగా చర్చించబోతున్నాం. నక్సలైట్ ఉద్యమము పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఒక మారుమూల గ్రామమైన నక్సల్బరీ అనే గ్రామంలో 1967లో ప్రారంభమైంది. ఈ నక్సలైట్ ఉద్యమము అనేది పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో గల ఒక మారుమూల గ్రామంలో, దాని పేరేంది, నక్సల్బరీ అనే గ్రామంలో ఇది 1967 సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తున్నది? నక్సలైట్ ఉద్యమం అనేది ఇది ఒక ప్రత్యేక ఉద్యమం కాదు, ఒక భావ సిద్ధాంతంతో ఏర్పడినటువంటి ఉద్యమము. కానీ దీన్ని 1967లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ అనే గ్రామంలో ప్రారంభమైంది కాబట్టి దీన్ని నక్సలైట్ ఉద్యమం అంటున్నాము. ఈ నక్సలైట్ ఉద్యమము ఏ సిద్ధాంతంతో ప్రభావితమై ఇది వ్యాపించింది అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించబోతున్నాం. నక్సల్బరీ అనే గ్రామంలో ప్రారంభం కావడం వలన ఈ ఉద్యమానికి నక్సలైట్ ఉద్యమం అని వచ్చింది. ఇక్కడ ఈ నక్సల్బరీ అనే గ్రామం ఉంది, పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో. అక్కడ ఈ ఉద్యమము 1967లో ప్రారంభమైంది కాబట్టి దీన్ని నక్సల్బరీ గ్రామంతో ప్రారంభమైంది కాబట్టి నక్సలైట్ ఉద్యమం అనే పేరు వచ్చింది. అయితే ఈ నక్సలైట్ ఉద్యమం అంటే ఏంటిది? అంటే ఇది ఒక గ్రామం పేరు మీద వచ్చింది. ఆ గ్రామం పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా ఒక చిన్న నక్సల్బరీ అనే గ్రామం. ఇది ఒక గ్రామాన్ని మనము ఆధారంగా చేసుకొని ఈ నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి దీన్ని మనము నక్సల్బరీ ఉద్యమము లేదా నక్సలైట్ ఉద్యమం అంటున్నాం. ఈ ఉద్యమం ముఖ్యంగా ఆర్థిక సాంఘిక సమానత్వం కొరకు పోరాడడానికి వచ్చింది. అసలు ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? ఏ విషయం పైన ఈ ఉద్యమం అనేది ప్రారంభమై ఇది ప్రజల్లోకి వెళ్ళింది? అంటే ఇది ముఖ్యంగా ఏ అంశాన్ని, అంటే దీనికి ఆధారమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక సాంఘిక సమానత్వంపై పోరాడింది. భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న వర్గాలు, విభిన్న ప్రాంతాలు, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే క్రమంలో వెనుకబడి ఉన్నాయి. ఈ మతపరంగా, కులపరంగా, ఈ ఆర్థిక అభివృద్ధి పరంగా ఎన్నో అంశాలు, భిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నక్సలైట్ ఉద్యమానికి ఇవి అన్నీ తోడ్పడ్డాయి. అంటే ఇటువంటి ఆర్థిక సామాజిక అసమానతలు ఆ కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమాన్ని బాగా విస్తరించడానికి అవకాశము కల్పించబడింది. అయితే నక్సలైట్ ఉద్యమం చేపట్టిన నాయకులు కమ్యూనిస్టు పార్టీ వారు. మరి ఈ నక్సలైట్ను ఉద్యమాన్ని చేపట్టినటువంటి వారు ఎవరు అంటే కమ్యూనిస్టు నాయకులు ఒకే మాట చెప్తారు: ఆర్థిక సాంఘిక సమానత్వము, ప్రతి వ్యక్తికి సమాజంలో గౌరవప్రదమైనటువంటి సమాన స్థాయి జీవితాన్ని వీళ్ళు ప్రవచిస్తుంటారు. కాబట్టి నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి పార్టీ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ వారు. ఇక దీన్ని పూర్వరంగాన్ని గమనించినట్టయితే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం ఆర్థిక సాంఘిక సమానత్వము సాధించుట. కమ్యూనిస్టు యొక్క ఆల్టర్నేట్ గోల్ ఏంటంటే, అంతిమం వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సాధించడానికి పోరాటమైనా చేస్తారు, హింసాయుతమైనటువంటి పోరాటాన్ని కూడా చేస్తారు. కానీ అంతిమ లక్ష్యం మాత్రము ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సాధించడము ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి వీళ్ళు కమ్యూనిస్టులు నక్సల్బరీ ఉద్యమాన్ని, నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వారే వీరు. ఇక
ఈ విషయాన్ని విప్లవ పోరాటం ద్వారా మాత్రమే సాధించవచ్చునని మొదటిసారిగా పిలుపునిచ్చినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అయితే ఈ ఆర్థిక సామాజిక సమానత్వాన్ని విప్లవం ద్వారా మాత్రమే సాధించవచ్చు. సిద్ధాంతాల పరంగా కానీ, బోధనల పరంగా కానీ, ప్రవచనాల పరంగా కానీ ఇది సాధించడానికి మనకు ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వర్గాలు ఈ విషయాల్ని క్రూరంగా తొక్కివేస్తాయి. కాబట్టి ఈ ఆర్థిక సామాజిక సమానత్వము విప్లవం ద్వారానే, హింసాయుతమైనటువంటి పోరాటమైనా సరే దీన్ని సాధించడానికి ఇది ఒకటే మార్గం అని ప్రవచించినటువంటి వాడు, అంటే ముందు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు ఎవరంటే కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఇది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి మూల పురుషుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం. అంటే ఎవరు అంటే ఇతను కార్ల్ మార్క్స్. కమ్యూనిజం అంటే కమ్యూనిస్టు భావ సిద్ధాంతాలకు మూల పురుషుడు కార్ల్ మార్క్స్. ఇతనే ఈ సిద్ధాంతాన్ని, ఆర్థిక సామాజిక సమానత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు ఇతనే. ఇతను రచించినటువంటి గ్రంథము దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో ఆర్థిక సామాజిక సమానత్వము ఎలా సాధించాలా, దానికి ఏ విధంగా, ఏ పోరాటాల ద్వారా, ఏ వ్యూహాల ద్వారా ఆర్థిక సామాజిక సమానత్వము సాధించాలనే విషయాన్ని కార్ల్ మార్క్స్ తను రచించినటువంటి దాస్ క్యాపిటల్ అనే ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. అసలు విషయం ఏంటంటే, అసలు కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే ఏంటి, అది ఏం వాంఛిస్తుంది, సమాజం పట్ల దాని యొక్క చూపు ఏంటిది, సమాజం పట్ల కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క ఆలోచన ఏంటిది, కమ్యూనిస్టు సిద్ధాంతము ఏ విషయాన్ని సాధించడానికి, ఏ విధమైనటువంటి వ్యూహాల పరంగా సాధించడానికి కృషి చేస్తుంది, దీని ద్వారా సమాజంలో అసమానతలు తొలగి సమానత్వం ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని దాస్ క్యాపిటల్లో కార్ల్ మార్క్స్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కమ్యూనిజానికి అంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు అది ఆది గ్రంథమైనటువంటి లేదా బైబిల్ వంటిది ఏంటంటే దాస్ క్యాపిటల్. ఇతని సిద్ధాంతాలతో ప్రభావితమైన రష్యాకు చెందిన వ్లాడిమిర్ ఇలియానోవ్ లెనిన్, అంటే దాస్ క్యాపిటల్ గ్రంథంలో కార్ల్ మార్క్స్ రచించి వెలువరించినటువంటి సిద్ధాంతాలతో ప్రభావితమైనటువంటి వాడు ఎవరు అంటే ఇతను రష్యాకు చెందిన వ్లాడిమిర్ ఇలియానోవ్ లెనిన్ అనేవాడు. విఐ లెనిన్ అంటే ఇతనికి ముఖ్యంగా లెనిన్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతంతో ప్రభావితమైనటువంటి విఐ లెనిన్ అక్టోబర్ నెల 1917లో రష్యాలో జార్ చక్రవర్తుల పాలన అంతం చేసి ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీనినే కమ్యూనిస్టు పాలన అంటారు. అయితే అప్పుడు ఈ విఐ లెనిన్ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమయ్యాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను తన అంట పట్టించుకున్నాడు. ఈ సిద్ధాంతంతో ప్రభావితమై రష్యాలో అక్టోబర్ నెల 1917లో ఒక విప్లవాన్ని లేవదీశాడు. విప్లవం అంటే మార్పు కొరకు ప్రయత్నం చేయడము. ఈ విప్లవం ద్వారా అప్పటి వరకు జార్ల పరిపాలన, రష్యాలో జార్ చక్రవర్తుల పరిపాలన ఎటువంటిదంటే క్రూరమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలనలో కొంతమందికి మాత్రమే హక్కులు ఉండేవి. చాలామందికి, మెజారిటీ ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా వాళ్లకు శ్రమ దోపిడీకి గురి చేసి వారి దోపిడీ ద్వారా కొంతమంది తమ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవారు. ఈ సందర్భంలో విఐ లెనిన్ ఈ 1917లో ఒక విప్లవాన్ని లేవదీశాడు రష్యాలో. ఆ విప్లవం ద్వారా జార్ల పరిపాలన, యుగాల పరిపాలన మొత్తం అంతమై కమ్యూనిస్టుల పరిపాలన ప్రారంభమైంది. అంటే అప్పటి వరకు రష్యాని దేశాన్ని ఈ లెనిన్ ఏం చేశాడంటే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే పేరుతో ఒక కమ్యూనిస్టు దేశంగా మార్చివేశాడు. కమ్యూనిస్టు దేశంగా మార్చివేసి ప్రపంచానికి కమ్యూనిజం అంటే ఏంటిది, ఇది ఏ విధంగా వ్యక్తుల యొక్క అందరి సమానత్వాన్ని, అంటే ఆర్థిక సమానత్వము, సామాజిక సమానత్వము, వ్యక్తి గౌరవాన్ని ఇది ఎలా ప్రోత్సహిస్తుందనే విషయాన్ని ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. 1917లో లెనిన్ కమ్యూనిస్టు భావాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయుటకు మాస్కోలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థను ప్రారంభించాడు. అయితే ఎప్పుడైతే ఈ జార్ల పరిపాలన, జార్ చక్రవర్తుల పరిపాలన అంతమై కమ్యూనిస్టు పరిపాలన రష్యాలో నెలకొల్పబడిందో ఆ సందర్భంలో లెనిన్ 1917లో రష్యాలో ఒక సంస్థను స్థాపించాడు.
దాని పేరు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. ఎవరైతే తమ తమ దేశాల్లో కమ్యూనిస్టు పరిపాలన కొరకు ప్రయత్నం చేస్తారో, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పరంగా పరిపాలనను స్థాపించడానికి ప్రయత్నం చేస్తారో వారికి ఆర్థిక సహాయం చేయడము, అన్ని విధాల సహాయం చేసి అక్కడ కూడా కమ్యూనిస్టు పాలన, కమ్యూనిస్టు సిద్ధాంతాలను, ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసే వారికి మద్దతు చేసే సంస్థ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. ఇది రష్యాలో స్థాపించాడు లెనిన్. కమ్యూనిస్టు భావాల వ్యాప్తి కొరకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాడు. ఇదే కాకుండా రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఎవరైతే పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కావడానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాడు ఈ లెనిన్ అనే వ్యక్తి. ఇక కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ భావాలతో భారతదేశంలో అనేక మంది ప్రభావితమయ్యారు. వీరిని వామపక్షవాదులు అంటారు. ఇదే సందర్భంలో భారతదేశంలో కూడా ఈ లెనిన్ స్థాపించినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వము, దాని భావాలు, దాని సిద్ధాంతాలు, అది ఏ విధంగా వ్యక్తికి ఒక సమానత్వమైనటువంటి దర్జా ఇస్తుంది, ఆర్థిక సామాజిక పరమైనటువంటి ఈ విషయాలతో భారతదేశం కూడా కొంతమంది ప్రభావితమయ్యారు. ఎలా ప్రభావితమయ్యారంటే రష్యాలో ఉన్నటువంటి పరిపాలనను చూసి, కమ్యూనిస్టు పరిపాలన ఆదర్శాలను చూసి. అయితే ఈ విధంగా కమ్యూనిస్టులతో ఎవరైతే ప్రభావితమయ్యారో వీళ్ళను ఏమంటారంటే వామపక్షవాదులు అంటారు. ఈ వామపక్షవాదులు ఇక ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ వరకు ప్రారంభమయ్యారంటే వాళ్ళు ఈ వామపక్షవాదులు అంటే లెఫ్టిస్ట్ అంటారు. లెఫ్టిస్ట్ అంటే ఎడమవాదులు అని అర్థం, ఎడమ చేయివాదులు అని అర్థం. ఎలా అంటే వీళ్ళు ఫ్రాన్స్ దేశంలో కూడా వ్యాప్తి చెందారు. ఆ కాలంలో ఎప్పుడైతే అక్కడ శాసనసభకు ఫ్రాన్స్ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్టులు కొంతమంది ఎన్నికయ్యారు. వాళ్లకు లెఫ్ట్ వైపు వాళ్లకు అవకాశం కల్పించాడు. అంటే స్పీకర్కు లెఫ్ట్ వైపున వాళ్లకు అవకాశం కల్పించారు. అప్పటి నుంచి లెఫ్టిస్ట్ అంటే పేరు వచ్చింది వీళ్లకు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళను ఎవరైనా ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కమ్యూనిస్టు భావాలను ఎవరైతే నమ్ముతారో, దాని కొరకు పాటుపడతారో, ఆ సిద్ధాంతాలపైన ఎవరైతే ఆచరణాత్మకంగా ఉంటారో వాళ్ళను లెఫ్టిస్ట్ అంటారు లేదా వామపక్షవాదులు అంటారు. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో చేరిన మొట్టమొదటి భారతీయుడు మానవేంద్రనాథ్ రాయ్. అంటే లెనిన్ స్థాపించిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే కమ్యూనిస్టు భావాలకు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దేశంలో కమ్యూనిస్టు పరిపాలన నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే సంస్థ. అయితే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్తో లెనిన్ స్థాపించిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్తో ప్రభావితమైనటువంటి మొట్టమొదటి భారతీయుడు మానవేంద్రనాథ్ రాయ్. ఈయన పేరేంది? ఈయనను చరిత్రలో ఎంఎన్ రాయ్ అనే పేరుతో పిలుస్తారు. ఇతను ఎంతటి గొప్పవాడంటే లెనిన్కు సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి నాయకుడు. లెనిన్తో చర్చలు జరిపినటువంటి వాడు. లెనిన్ కొన్ని విషయాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సంబంధించి కొన్ని విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో ఈ మానవేంద్రనాథ్ రాయ్ గారి యొక్క అభిప్రాయాలను చాలా గౌరవించేవాడు. ఈయన అభిప్రాయాలను తీసుకునేవాడు. అంత స్థాయి కలిగినటువంటి వాడు. ఈయన మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్తో ప్రభావితమయ్యాడు. ఇక ఇతను ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్రనాథ్ రాయ్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. ఎవరైనా ఎంఎన్ రాయ్. ఈయన భారత కమ్యూనిస్టు పార్టీని భారతదేశంలో స్థాపించలేదు. మొట్టమొదటిసారిగా 1920 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్, ప్రస్తుతం ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ ఆ కాలంలో యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేది. ఈ ఉజ్బెకిస్తాన్ రాజధాని అయినటువంటి తాష్కెంట్లో ఈ మానవేంద్రనాథ్ రాయ్ అనే వ్యక్తి 1920 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. అయితే భారత కమ్యూనిస్టు పార్టీని మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్థాపించలేదు. అది ఇతర దేశాల్లో స్థాపించడం జరిగింది. అదే తాష్కెంట్ నగరంలో స్థాపించడం జరిగింది. ఇక ఎంఎన్ రాయ్ వాంగార్డ్ అనే పత్రికను స్థాపించి దీని ద్వారా భారతదేశంలో కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేశాడు. అయితే కమ్యూనిస్టు భావాలతో ప్రభావితమైనటువంటి ఎంఎన్ రాయ్ గారు అంటే మానవేంద్రనాథ్ రాయ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడంతో పాటు ఆయన ఒక పత్రికను స్థాపించాడు. ఆ పత్రిక ఏంటంటే వ్యాంగార్డ్. ఈ వ్యాంగార్డ్ అనే ఈ పత్రిక కమ్యూనిస్టు భావాలను భారతదేశంలోనూ బాగా ప్రచారం చేయడానికి, కమ్యూనిస్టు సిద్ధాంతాల యొక్క గొప్పతనము,
కమ్యూనిస్టు సిద్ధాంతం వల్ల, కమ్యూనిస్టు భావాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కమ్యూనిస్టు ఆదర్శాల వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈయన బాగా ఈ వ్యాంగార్డ్ అనే తన పత్రిక ద్వారా ప్రచారం చేయడం జరిగింది. ఇక ఎస్ఏ డాంగే అనే భారత కమ్యూనిస్టు నాయకుడు ది సోషలిస్ట్ అనే పత్రికను స్థాపించి కమ్యూనిస్టు భావాలను భారతదేశంలో బాగా ప్రచారం చేశాడు. అయితే ఈయన ఎంఎన్ రాయ్ గారు ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టు భావాలను తన వ్యాంగార్డ్ పత్రిక ద్వారా స్థాపించడం బాగా ప్రచారం చేయడం జరిగిందో, అదే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్తో ప్రభావితమైనటువంటి భారతీయ ఇంకొక నాయకుడు ఈయన ఎస్ఏ డాంగే. ఈ ఎస్ఏ డాంగే గారు ఏం చేశారంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతో ప్రభావితమై ఒక పత్రిక స్థాపించడం జరిగింది. ఎక్కడ? కాన్పూర్లో. ఈ పత్రిక ఏం చేసేది అంటే, ఈ పత్రిక పేరు ది సోషలిస్ట్ అనే పత్రిక. దీని ద్వారా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను బాగా ప్రచారం చేయడం ప్రారంభించారు. అంటే ఈ విధంగా ఎంఎన్ రాయ్ తర్వాత ఎస్ఏ డాంగే గారు కమ్యూనిస్టు సిద్ధాంతాల ద్వారా ప్రభావితమై తన సోషలిస్ట్ పత్రిక ద్వారా బాగా ప్రచారం చేయడం జరిగింది. ఇది గ్రాడ్యువల్గా అంటే మెల్లమెల్లగా ప్రజల్లో ఈ భావాలు అనేవి వ్యాప్తి కావడం జరిగింది. ఇదే సందర్భంలో 26 డిసెంబర్ 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కాన్పూర్లో సమావేశమై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా లేదా భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. అయితే ఇదే క్రమంలో ఎప్పుడైతే కమ్యూనిస్టు భావాలు బాగా విస్తరించడం జరిగిందో, ఆ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీని కూడా భారతదేశంలో స్థాపించాలనే ఉద్దేశంతో అప్పటి వరకు ఏ నాయకులైతే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల ద్వారా ప్రభావితమయ్యారో వాళ్ళు 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సమావేశం జరిపి దీన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా లేదా భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. అంటే భారత కమ్యూనిస్టు పార్టీని 1920లో తాష్కెంట్లో ఎంఎన్ రాయ్ గారు స్థాపించారు. అది విదేశాల్లో స్థాపించినటువంటి పార్టీ. కానీ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని 26 డిసెంబర్ 1925న కాన్పూర్లో సమావేశమైనటువంటి కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా లేదా భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. దీనికి మొదటి కార్యదర్శిగా సత్యవ్రతను ఎన్నుకున్నారు. అంటే భారతదేశంలో ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీని స్థాపించారో దానికి మొట్టమొదటి సెక్రటరీ అంటే కార్యదర్శిగా ఎవరు? సత్యవ్రతను ఎన్నుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీకి ఎవరు మొట్టమొదటి కార్యదర్శి భారతదేశంలో అంటే సత్యవ్రత అనే వ్యక్తి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు స్థాపనతో భారతదేశంలో కమ్యూనిస్టు భాగాలు వేగంగా వ్యాప్తి చెందాయి. అంటే ఎప్పుడైతే 26 డిసెంబర్ 1925లో కాన్పూర్లో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి కమ్యూనిస్టు భావాలు, ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కమ్యూనిస్టు ఆదర్శాలు, కమ్యూనిస్టు భావ అంతర్జాలం అనేది భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందడం జరిగింది. అంటే ప్రజల్లో ఇది చొచ్చుకొని పోవడం జరిగింది. ఎంతోమంది వ్యక్తులు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ప్రభావితం కావడం జరిగింది. ఇదే కాలంలో స్ప్రాట్ అనే బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు భారతదేశంలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేయడానికి భారతదేశంలో పర్యటించాడు. అయితే ఈ సందర్భంలో ఫిలిప్ స్పాట్ అనే ఇతను బ్రిటిష్ జాతీయుడు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎలా వ్యాప్తి చెందడం ప్రారంభమైందో ఫిలిప్ స్ప్రాట్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, భావాలు ఇవి బాగా వ్యాప్తి చేయడానికి ఇతను భారతదేశంలో పర్యటించి ఇచ్చటి నాయకులతో సమావేశాలు జరిపి ఇక్కడ వ్యూహాత్మకంగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయంలో ఇతను బోధనలు చేశాడు. పెరుగుతున్న కమ్యూనిస్టు భావాలను అణిచివేయడానికి 1929లో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్ర శాసనములో 2 బిల్లులు ప్రవేశపెట్టింది. అయితే ఎప్పుడైతే రష్యాలో కమ్యూనిస్టు పార్టీ పరిపాలన స్థాపితమైందో ఈ బ్రిటన్, అమెరికా ఇటువంటి పాశ్చాత్య దేశాలకు ఇది కంటి నులుసుగా మారింది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కోరుకుంటారు. కానీ ఈ బ్రిటన్, అమెరికా ఇంకా పాశ్చాత్య యూరప్ దేశాలు ఇవి పెట్టుబడిదారీ విధానానికి అనుకూలమైనటువంటి దేశాలు. అయితే ఈ బ్రిటన్ అనేది ఒక ఖచ్చితమైనటువంటి అంటే కరడుగట్టినటువంటి క్యాపిటల్ వాదానికి అనుకూలమైనటువంటి దేశం, అంటే పెట్టుబడిదారు విధానానికి అనుకూలమైనటువంటి దేశం. ఈ ఇంగ్లాండ్ పరిపాలన భారతదేశంలో నిర్వహించబడుతుంది. ఆ కాలంలో భారతదేశంలో ఈ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉంది. భారతదేశం వలస రాజ్యంగా బ్రిటన్ పరిపాలిస్తుంది. ఈ సందర్భంలో
ఈ కమ్యూనిస్టులు బాగా పెరుగుతున్నారు. కమ్యూనిస్టులు పెరిగితే వీళ్ళకు ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. కార్మికుల యొక్క హక్కుల కొరకు వీళ్ళు పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాగా పోరాటం వలన బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి భారతదేశంలో పునాదులు కదిలే అవకాశం ఉందనే ఒక భావంతో కమ్యూనిస్టులను అణచడానికి కేంద్ర శాసనసభలో ఈ బ్రిటన్ ప్రభుత్వము 2 బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ బిల్లులు ఏంటి అంటే, ఆ బిల్లులు ప్రవేశపెట్టి అవి ఏంటంటే ప్రజారక్షణ బిల్లు, అంటే దీన్ని సేఫ్టీ బిల్లు, పబ్లిక్ సేఫ్టీ బిల్ అన్నారు. రెండవది వాణిజ్య సమస్యల బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు అన్నారు. ఈ 2 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు, కేంద్ర శాసనసభలో. ఈ బిల్లులు ఎటువంటివి అంటే కార్మికుల యొక్క స్వేచ్ఛను, కార్మికుల యొక్క వాళ్ళు సమ్మె చేసే స్వేచ్ఛను మొత్తము అణిచివేసే బిల్లులు. ఆ 2 బిల్లులు ప్రవేశపెట్టారు. ఇవి బిల్లులు పేరుకు మాత్రమే, ఈ ప్రజారక్షణ బిల్లు, ఇది ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు. అంటే ఈ బిల్లులు ముఖ్యంగా దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టులను అణిచివేయడము, కమ్యూనిస్టులను ఏ విధంగానూ వ్యాప్తి చేయకుండా ఈ బిల్లు ద్వారా ఇవి చట్టరూపం దాల్తే కమ్యూనిస్టుల మీద ప్రతిబంధకాలు ఎక్కడంటే అక్కడ విధించి వారిని ఒత్తిడికి లోను చేసి జైల్లో వేయడానికి అనుకూలమైనటువంటి బిల్లులు ఇవి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ భారత విప్లవాదులు కేంద్ర శాసనసభలో బాంబులు విసిరి ఎర్ర కరపత్రాలు వెదజల్లి అక్కడనే అరెస్ట్ అయ్యారు. అంటే ఎప్పుడైతే ఈ బిల్లులు చర్చకు వచ్చినవో కేంద్ర శాసనసభలో అప్పుడు ఈ కేంద్ర శాసనసభలో ఈ బిల్లులను చర్చించే సందర్భంలో భారత యువ విప్లవవాదులు భగత్ సింగ్ నాయకత్వంలో ఆ బిల్లులకు వ్యతిరేకంగా బాంబులు విసిరారు. అంటే ఆ బాంబులు విసిరడంలో ఎవరికి ప్రాణహాని చేయాలనేది అది ఉద్దేశం కాదు. ఆ బాంబులు విసిరి ఎర్ర కరపత్రాలు అంటే రెడ్ పాంప్లెంట్స్ అక్కడ విసిరి అక్కడనే నిలబడి స్వచ్ఛందంగా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అంటే ఇన్కిలాఫ్ జిందాబాద్ అంటూ అరెస్ట్ అయ్యారు. ఇది భగత్ సింగ్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ చర్య, అంటే కేంద్ర శాసనసభలో బాంబులు విసరడం అనేది. అప్పుడు విఠల్ భాయ్ పటేల్ కేంద్ర శాసనసభలో స్పీకర్గా ఉన్నారు. అప్పుడు ఈ బాంబులు విసిరారు. ఆ బాంబులు విసరడంలో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికి నష్టం చేయకూడదు, కానీ ఈ మూగబోయినటువంటి బ్రిటిష్ వారిని వాళ్ళ కళ్ళు తెప్పించేటట్టు, వాళ్ళకు చెవులు వినిపించేటట్టు చేయాలా, మా సందేశాన్ని వాళ్ళకు తెలియజేయాలి, కానీ మాకు ఏ విధమైనటువంటి ప్రాణహాని చేసే ఉద్దేశం లేదని భగత్ సింగ్ గారు తన డైరీలో ఆయన స్వచ్ఛందంగా రాసుకున్నారు. వై ఐఎమ్ ద ఏథిస్ట్, వై ద కమ్యూనిజం ఈజ్ ద నెసరీ ఫర్ ది ఇండియా అనే ఆయన బుక్కులో వ్యాసంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వము కమ్యూనిస్టులపై విరుచుకుపడింది. వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి కొన్ని కేసులు నమోదు చేసింది. ఇదే సందర్భంలో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము కమ్యూనిస్టులపైన విరుచుకుపడిందంటే ఏ విధమైనటువంటి విచక్షణ లేకుండా, న్యాయానికి ఎక్కడ తావు లేకుండా వీళ్ళను అరెస్ట్ చేసి జైల్లో వేయడం ప్రారంభించారు. ఎవరికి అంటే కమ్యూనిస్టులకు. ఇవి కమ్యూనిస్టుల పైన కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకటి మీరట్ కుట్ర కేసు, రెండవది పేషావర్ కుట్ర కేసు, మూడవది కాన్పూర్ కుట్ర కేసు, నాలుగవది బోల్షివిక్ కుట్ర కేసు. అంటే మీరట్ అంటే మనకు తెలుసు ఉత్తరప్రదేశ్లో ఉంది, పేషావర్ అంటే పాకిస్తాన్లో ఉంది, అప్పుడు భారతదేశంలోనే భాగము. ఇది కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉంది, భారతదేశంలో భాగం. మరి ఈ బోల్షివిక్ కుట్ర కేసు అంటే ఏమిటి అంటే, బోల్షివిక్ అంటే ఎప్పుడైతే అక్టోబర్ 1917లో రష్యాలో ఈ కమ్యూనిస్టు విప్లవం వచ్చిందో దాన్ని బోల్షివిక్ అనే విప్లవం అనే మరొక పేరుతో పిలవడం జరిగింది. బోల్షివిక్ అంటే రష్యా భాషలో బోల్షివిక్ అన్న మెజారిటీ వాదులు, అధిక వాదులు అని అర్థం. అయితే ఆ బోల్షివిక్ రష్యాలోని విప్లవము ప్రపంచవ్యాప్తంగా మారు పేరుతో బోల్షివిక్ విప్లవం అనే పేరుతో వ్యాపించింది. కాబట్టి ఆ బోల్షివిక్ సిద్ధాంతమే కమ్యూనిస్టు సిద్ధాంతం. దీన్ని కమ్యూనిస్టు సిద్ధాంతాలనే ప్రత్యక్షంగా చెప్పకుండా బ్రిటిష్ ప్రభుత్వము బోల్షివిక్ కుట్ర కేసు అనే పేరుతో వీళ్ళపైన కేసు నమోదు చేసింది కమ్యూనిస్టుల పైన. మీరట్ కుట్ర కేసుల్లో చాలామంది కమ్యూనిస్టులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మీరట్ కుట్ర కేసులో మీరట్లో ఈ కమ్యూనిస్టులు నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలను నిర్వహించే కేంద్రం పైన దాడి చేసి ఎంతోమంది కమ్యూనిస్టులను అరెస్ట్ చేసి జైలు వేయడం జరిగింది. ఇక దీనితో పాటు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు.
ఇదే కాకుండా కమ్యూనిస్టులను మీరట్ కుట్ర కేసు తర్వాత ఎంతోమంది కమ్యూనిస్టులను అరెస్ట్ చేసి వీళ్ళను జైల్లో వేయడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంది, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు బ్రిటిష్ ప్రభుత్వము బద్ద వ్యతిరేకగా ఉంది. ఇక మీరట్ కుట్ర కేసు తర్వాత జైళ్ళ నుండి విడుదలైన కమ్యూనిస్టులు మరింత సంఘటితంగా పనిచేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే మీరట్ కుట్ర కేసులో అరెస్ట్ చేసి వీళ్ళకి జైల్లో వేశారో వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత విడుదలయ్యారు. ఈ విడుదలైనటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు భయపడిపోలేదు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క చట్టాలకు, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కుట్రలకు, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దాష్టికాలకు భయపడకుండా ఇంకా సంఘటితంగా పనిచేసి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి బాగా కృషి చేశారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీని పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో కాకినాడలో స్థాపించారు. అయితే భారతదేశం అంతటా కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. వారిపైన కుట్ర కేసులు కూడా జరిగాయి. ఎంతోమంది దాని కొరకు ప్రచారం చేశారు, ఇంకా పత్రికలు కూడా స్థాపించారు. కానీ మన తెలుగు ప్రాంతాలకు వచ్చేసరికి, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మన తెలుగు ప్రాంతాల్లో తెలుగు ఈ భూమిపైన మొట్టమొదటిగా కమ్యూనిస్టు పార్టీని స్థాపించినటువంటి వారు ఎవరు అంటే పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది ఇది? కాకినాడ సమావేశంలో ఈ కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. దీనికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ అని పేరు పెట్టారు. అయితే కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడైతే స్థాపించారో కాకినాడలో పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో దీనికి ఏమని పేరు ఇవ్వడం జరిగిందంటే ఇది ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ అంటనే పేరు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడలో ఏర్పాటైంది. మరి దీన్ని ఎవరు నాయకత్వం వహించారంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు. తర్వాత తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీని వ్యాపింపచేయడానికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులైనటువంటి దీని తర్వాత ఎప్పుడైతే ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందో పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో, దాని తర్వాత తెలంగాణ ప్రాంతం, ఆనాడు తెలంగాణ ప్రాంతము నిజాంల యొక్క పరిపాలన ఉంది. కాబట్టి ఈ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీని వ్యాపింపచేయడానికి, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను విస్తరింపచేయడానికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్జి రంగా, తెలంగాణ వారైనటువంటి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, వట్టికోట అల్వారు స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావులకు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చారు. అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ భావ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్జి రంగా గారు, ఈ తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనటువంటి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, వట్టికోట అల్వారు స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిని కమ్యూనిస్టు పార్టీ భావ సిద్ధాంతాలపైన వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేయడానికి నాయకుల రూపంలో ఈ వ్యక్తులకు శిక్షణనిచ్చి దాని తర్వాత కమ్యూనిస్టు పార్టీని స్థాపింపజేసి తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ భావ సిద్ధాంతాలను వ్యాపింపచేయడానికి ఈ నాయకులు తోడ్పాటు చేయడం జరిగింది.